మన స్టూడియోలో ఇందు చెల్లి ఉంది. తను పుట్టుకతో బ్లైండ్ అయినా కూడా మంచి జాబ్ చేస్తుంది. ఇంకా మిగతా విషయాలు ఇంటర్వ్యూలో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. అమ్మా చెల్లి నమస్కారం. ఏం పేరమ్మా? ఇందు కదా నీ పేరు? ఏం చేస్తావు అమ్మా? నేను ప్రెజెంట్ టీసీఎస్ లో జాబ్ చేస్తాను. టీసీఎస్ లో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లిమిటెడ్ కంపెనీలో ఎంతకాలం నుంచి చేస్తున్నావు? 2021 లో జాయినింగ్ అయిందని, డిసెంబర్ 10th స్టిల్ ఇప్పటికీ చేస్తున్నావు. ఎంత ఇస్తారమ్మా శాలరీ? 16,000. మ్యారేజ్ అయిందిగా? మీ వారి పేరు? రవి. అంతా బాగా చూసుకుంటున్నాడా? చాలా బాగా చూసుకుంటున్నాడు. నిజం చెప్పు. అంటే ఈ రోజుల్లో అన్ని బాగున్నా చక్కగా అందంగా ఉన్న భార్యలను కూడా పక్కన పెట్టేసేసి వాళ్ళని చంపేస్తున్నారు భర్తలు. మరి నీకు అంటే కళ్ళు లేకపోయినా కూడా నీ భర్త బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడా? నాకు ఇప్పుడు అంటే తన నుండి నాకు ఇప్పుడు ఆ ఫీలింగ్ కనిపించలేదు. ఇష్టపడుతున్నాడా బాగా నిన్న? మరి నువ్వు? లవ్ మ్యారేజేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మా నాన్న ఎక్కడ ఉంటారు? అమ్మ నాన్న ఒడిస్సాలో ఉంటారు. ఒడిస్సా, రాయగడ. అత్తమామలు? విజయనగరం సైడ్, గజపతి నగరంలో. అంటే నిన్ను ఎలా చూస్ చేసుకున్నారు మీ అత్తమామ? అంటే అనలేదా? అంటే లవ్ మ్యారేజ్ అయినా ఎట్లారా కళ్ళు లేని ఆపిల్ని ఎలా ప్రేమించావని చెప్పి ఇట్లాగా అనలేదా మీ అత్త? ఇంకా వాళ్ళు డైనాసిటీ పరంగా ఆలోచిస్తుంది, కామన్ కదా అన్నయ్య. కానీ తర్వాత తిను చెప్పగానే ఇంకా ఒప్పుకున్నారు. వాళ్ళకు కూడా అబ్బాయి మీద కొన్ని హోప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ప్రేమించిన అమ్మాయిని ఎందుకు కాదనాలి, అబ్బాయి లైఫ్ అని వాళ్ళకు కూడా ఆలోచిస్తారు. సమాజంలో ఎలాంటి అవమానాలను ఫేస్ చేసావమ్మా నువ్వు? నిజం చెప్పాలంటే నేను ఇప్పటి వరకు నాకు ఆ సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. చిన్నప్పటి నుంచి మమ్మీ నాకు అలాంటివి ఫేస్ చేసే సిచ్యువేషన్ ఎప్పుడు తీసుకురాలేదు. ఇప్పుడు హస్బెండ్ వచ్చిన తర్వాత నాకు అది ఫేస్ చేసే సిచ్యువేషన్ ఇప్పటికైతే రాలేదు. అంటే కళ్ళు లేని వారిని చూసి సమాజం కొంత చేదరించుకుంటది, లేదంటే ఒక హెల్ప్ అడిగినా కూడా పట్టించుకోదు. అది అంటే ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటదండి. అందరూ అలా చేస్తారని మనం చెప్పలేము. కానీ కళ్ళు లేని వాళ్ళని ఎందుకు అలా చూడాలి, అండర్ ఎస్టిమేట్ చేయాలి? వాళ్ళలో టాలెంట్ ఉంటుంది, వాళ్ళు అన్ని చేయగలరు. ఫస్ట్ మనం సింపతిని అవాయిడ్ చేయాలి. మీరు మాకు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ అందరూ ఒక దగ్గర గుమిగుడి అయ్యో కళ్ళు లేవంట అదేదో పెద్ద డిసీజ్ లాగా, అదేదో పెద్ద అంటురాని వ్యాధి లాగా అలా చూడకపోతే మాకు అదే చాలండి. అంతే. మీకు తోచిన హెల్ప్ మీకు కుదరకపోతే మాకు చెయ్యకపోయినా పర్వాలేదు, చూడకూడదు. అదేదో పెద్ద డిసీజ్ లాగా వెళ్ళి అందరూ మాట్లాడుకోవడం అనేది మాకు బాధ అనిపిస్తుంది కదా, ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అవునమ్మా, అంటే అది భగవంతుడి యొక్క చిత్తం అనుకోవచ్చు. అవునా కదా? అంతే. అందరినీ దేవుడు ఒకేలాగా సృష్టించలేరు కదా. అప్పుడు సృష్టి ఉండదు కదా. ఉంటే అవును. ఏం పాట పాడతావమ్మా? ఏం చేయాలంటే అంటే నీకు నచ్చిన పాట, నీలో ఒక గాయని ఉన్నారు, పాటలు బాగా పాడతావు, నేను కూడా చూసా. కోర్ట్ మూవీలో సాంగ్ పాడు. వేల వేల వెన్నెలంతా మీద వాలే వెలుగునంత మోయమంటే నేను ఎంత రే చిన్ని గుండె ఉన్నదంత గాలి నింపి హాయినంత ఊదమంటే ఊపిరింత రే కళ్ళు రెండు పుస్తకాలు, భాషలేని అక్షరాలు, చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు, ముందు లేని ఆనవాళ్ళు, లేనిపోని కారణాలు, కొత్త కొత్త ఓనమాలు, ఎన్ని మాయలు. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. బాగుందమ్మా, బాగుంది, చక్కగా పాడావు. ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది ఆ పాట కదా, బాగా రీల్స్ చేస్తున్నారు. డాన్స్ అట్లాంటిది కూడా వచ్చామా నీకు? డాన్స్ రాదు. ఇప్పుడు అంటే మూవీస్ ఏవైనా అట్లాంటివి వింటావమ్మా నువ్వు? అంతేనా? వింటావు.
నా ఇంటర్వ్యూస్ ఏమన్నా చూసావా, అదే విన్నావా? అదే ఆ గురి ఇంటర్వ్యూస్ కానీ రీసెంట్ గా ఒక బ్లైండ్ స్టూడెంట్ ని ఇంటర్వ్యూ చేశారు కదా, మీ ఛానల్ చూస్తూ ఉంటావు. బాగుంటాయా మంచి మంచి టాపిక్స్ తో? బాగుంటాయండి మీ సర్వీస్ కానీ మీ ఇంటర్వ్యూస్ కానీ బాగుంటాయి. మీలాంటి వాళ్ళే కొంచెం టాలెంట్ ఉన్న వాళ్ళని కాకుండా వాళ్ళ టాలెంట్ ని గుర్తించాలి. టాలెంట్ లేని వాళ్ళు, ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ లేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా హెల్ప్ చేసి మీరు మంచి ఆపర్చునిటీస్ డెఫినెట్లీ చేస్తున్నాం, అందులో డౌట్ లేదు. డెఫినెట్లీ చేస్తా. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు, వాళ్ళు హ్యాండిక్యాప్డ్ అవ్వచ్చు, లేకపోతే బ్లైండ్ అవ్వచ్చు, లేదంటే పేదవాళ్ళు అవ్వచ్చు, ఏదైనా చేస్తా. అంటే ఎంకరేజ్ చేస్తాం, ఏదైనా అంటే ఎంకరేజ్ చేస్తాం, సమాజానికి పరిచయం చేస్తాం, అందులో డౌటే లేదు. ఇంకేం పాట పాడతాం అమ్మా? ఇంకా ఏదైనా నీకు నచ్చిన పాట, భక్తి పాట ఏదైనా, దేవుడి పాట? దేవుడి పాట అయితే దుర్గమ్మ పాడు. శ్రీ వెంకటేశునికి చెల్లెలివమ్మ, చిట్టి చెల్లెలివమ్మ, ఇంద్రకీలాద్రిలో వెలసిన దుర్గవు నీవమ్మ, కంచి కామాక్షివమ్మ. నీ నవ్వులో పున్నమి వెన్నెలే విరబోయునమ్మా, తల్లి అన్నపూర్ణకు నీవు కన్న బిడ్డవా, నీవు కన్న తల్లిలా నాకు జోల పాడవా. శ్రీ వెంకటేశునికి చెల్లెలివమ్మ, చిట్టి చెల్లెలివమ్మ, ఇంద్రకీలాద్రిలో వెలసిన దుర్గవు నీవమ్మ, కంచి కామాక్షివమ్మ. బాగుంది. ఇది అన్నమయ్య సినిమాలో ఇది ఒక పాట ఉంటదమ్మా, నిగమ నిగమాంత వర్ణిత. విన్నావా? విన్నాను కానీ నాకు అది ఫుల్ గా రాదు. ఫుల్ గా వచ్చినంత వరకు పాడు. నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప, నగరాజధరుడ శ్రీనారాయణ, నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప, నగరాజధరుడ శ్రీనారాయణ, నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ లక్ష్మీ నారాయణ. బాగుంది, చాలా బాగుంది.